ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ క్రికెట్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ డే 1 లార్డ్స్ టెస్ట్ మ్యాచ్. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ని ఇంగ్లాండ్ వాళ్ళు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల ఏమో తెలియదు, కానీ ఈ మ్యాచ్లో అయితే ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళ రూట్ మార్చారు. రూట్ నిలబడ్డాడు, బట్ వాళ్ళ రూట్ అయితే మార్చారు. సో ఎందుకు రూట్ మార్చాల్సి వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందాం. సో ముందుగా టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకున్నారు. ప్రీవియస్ 2 మ్యాచెస్లో చూస్తే వాళ్ళు టాస్ గెలవగానే బౌలింగ్ ఎంచుకున్నారు. నాట్ ఇన్ జస్ట్ ప్రీవియస్ 2 మ్యాచెస్, ఈ బ్యాస్బాల్ ఎరా స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు మోస్ట్లీ బ్యాటింగ్ సెకండ్ చేయడానికే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే చేజింగ్లో ఎంతైనా సరే మేము కొట్టగలమనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి. సో బట్ ప్రీవియస్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ మనం 600 టార్గెట్ ఇచ్చేసరికి ఆ కాన్ఫిడెన్స్ కొంచెం దెబ్బతిన్నట్టుంది. అండ్ ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయడం వల్ల మేబీ లేదు మనం ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చి తప్పు చేస్తున్నామేమో అని చెప్పి వాళ్ళకి అనిపించిందేమో. సో అందుకని చెప్పి ఈ మ్యాచ్లో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. అండ్ పిచ్ చూస్తే కొంచెం అన్ఈవెన్ బౌన్స్గా ఉంది అండ్ స్లో సైడ్ ఉంది. సో ఫస్ట్ ఓవర్లోనే బుమ్రా వేసినప్పుడు బుమ్రా ఈజీగా 140+ క్లిక్ చేస్తాడు కదా. సో అయినా సరే బుమ్రా బౌలింగ్లోనే ఒక బాల్ ఏమో కేపర్కి క్లియర్గా క్యారీ అయ్యేది, ఇంకో బాల్ ఏమో కేపర్కి షార్ట్ అయిపోయేది. సో క్లియర్లీ పిచ్లో అయితే అన్ఈవెన్ బౌన్స్ ఉందని అయితే అక్కడ అర్థమైంది. అండ్ ఫస్ట్ 1 అవర్ ఆకాశ్దీప్ కానీ బుమ్రా కానీ ఇద్దరు కూడా చాలా ఛాన్సెస్ క్రియేట్ చేయగలిగారు. బట్ అన్ఫార్చునేట్లీ లక్ మన సైడ్ లేదు, వికెట్స్ ఏం తీసుకోలేకపోయాం ఫస్ట్ 1 అవర్లో. అండ్ సిరాజ్ కూడా అంటే ఈరోజు ఒక్క బౌలర్ని పిన్ పాయింట్ చేయలేము, ప్రతి ఒక్క బౌలర్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేశారు, ఇంక్లూడింగ్ నితీష్ కుమార్ రెడ్డి. సో నెక్స్ట్ ఫస్ట్ 1 అవర్ అయిన తర్వాత మేబీ కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నారో లేదు, లార్డ్స్లో ఫస్ట్ 1 అవర్ సర్వైవ్ అయితే మేబీ నెక్స్ట్ మొత్తం మ్యాచ్ మొత్తం మనం డామినేట్ చేయొచ్చు అనుకొని మరి కొంచెం రిలాక్స్ అయినట్టున్నారు. సో నితీష్ కుమార్ రెడ్డికి ఇచ్చారు డ్రింక్స్ బ్రేక్ తర్వాత. అండ్ ఆ డ్రింక్స్ బ్రేక్ తర్వాతే వాట్ ఎ బౌలింగ్ ఫ్రమ్ నితీష్ కుమార్ రెడ్డి. సో ఈ మ్యాచ్లో నన్ను ఇంప్రెస్ చేసిన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే నేనైతే నితీష్ కుమార్ రెడ్డి అనే చెప్తాను. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి చాలా మంచి లెంత్ హిట్ చేశాడు అండ్ చాలా క్లీన్ అవుట్ స్వింగర్స్ వేసేవాడు. సో బెన్ డకెట్కి వేసిన బాల్ అయితే కొంచెం నథింగ్ బాల్ అనే చెప్పాలి. మరి మేబీ బెన్ డకెట్ నితీష్ కుమార్ రెడ్డిని తక్కువ అంచనా వేసినట్టున్నాడు, కొంచెం రిలాక్స్ అయ్యి ఆడాడు, బాల్ని ఇలా పుల్ చేయడానికి ట్రై చేశాడు. బట్ బాల్లో పేస్ లేకపోవడం వల్ల కొంచెం ముందే ఊపేశాడు. సో అప్పుడు ఏంటంటే బ్యాట్కి అండర్ ఎడ్జ్ తీసుకొని గ్లౌజ్కి తగిలి ఆ తర్వాత రిషబ్ పంత్కి కొంచెం ఈజీ క్యాచ్ అని అనలేం, కానీ కొంచెం డిఫికల్ట్ క్యాచే, బట్ బాగానే పట్టుకున్నాడు, బాగానే గ్రాప్ చేశాడు. అండ్ ఆఫ్టర్ దట్ ఆ తర్వాత బాలే ఓలీ పోప్ని కూడా అవుట్ చేసేంత పని చేశాడు. సో శుభ్మన్ గిల్కి అయితే ఒక టఫ్ ఛాన్స్ వచ్చింది. శుభ్మన్ గిల్కి క్యారీ అయింది బాల్ అయితే, బట్ అది కొంచెం టఫ్ ఛాన్సే, మనం అది డ్రాప్ క్యాచ్ కింద కన్సిడర్ చేయలేము. ఆ తర్వాతే వెంటనే జాక్ క్రాలీని అయితే అవుట్ చేశాడు. సో జాక్ క్రాలీకి పడిన బాల్ అయితే మ్యాన్, ఏ ఫాస్ట్ బౌలర్ అయినా సరే అలాంటి బాల్కి అయితే డ్రీమ్ చేస్తారు, అంత మంచి బాల్ అది, చాలా మంచి బాల్. అవుట్ స్వింగర్ వేశాడు. అండ్ క్లీన్లీ జాక్ క్రాలీ దగ్గర అయితే ఆ బాల్ నాటడానికి అయితే ఆన్సర్ లేకుండా పోయింది. ఆ తర్వాత ఓలీ పోప్ అండ్ జో రూట్ మధ్య అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే చూసాం. అండ్ సెకండ్ సెషన్ స్టార్ట్ చేశాక ఇంగ్లాండ్ వాళ్ళకి స్టార్టింగ్ ఒక 8 ఓవర్స్ అయితే అసలు వాళ్ళకి రన్సే రాలేదు. 8 ఓవర్స్కి కేవలం 8 రన్స్ మాత్రమే చేశారు. అండ్ వాళ్ళు టోటల్గా కన్సిక్యూటివ్గా 28 బాల్స్ డాట్ బాల్స్ ఆడారు. అండ్ అప్పుడే అర్థమైపోయింది, ఓకే వీళ్ళు ఈరోజు బ్యాచ్ బాల్ ఆడలేరు, పిచ్ కూడా సహకరించట్లేదు అని చెప్పి. అండ్ జో రూట్ చాలా స్కిల్డ్ ప్లేయర్ కదా, మనకు తెలిసిందే. అండ్ ప్రస్తుతానికి నెంబర్ 2 ర్యాంకింగ్స్లో ఉన్నాడు టెస్ట్ ర్యాంకింగ్ బ్యాటింగ్లో. సో అలాంటి బ్యాట్స్మెన్ పిచ్లో సెటిల్ అయ్యాక కూడా బాల్ని అసలు టైం చేయలేకపోయాడు. సో అక్కడే అర్థం చేసుకోవచ్చు పిచ్ బ్యాటింగ్కి ఎంత డిఫికల్ట్ ఉందో అని చెప్పి. సో మొత్తానికి టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్ అయితే వాళ్ళు కొన్ని బౌండరీస్ అయితే చేశారు సెకండ్ సెషన్లో. మొత్తానికి ఇంగ్లాండ్ వాళ్ళు ఈ డే మొత్తంలో సెకండ్ సెషన్లోనే చాలా స్లోగా స్కోర్ చేశారు. ఓవరాల్గా డేలో అయితే స్లోగానే స్కోర్ చేశారు. ఎందుకంటే వాళ్ళు బ్యాచ్ బాల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 4+ రన్ రేట్తోనే బ్యాటింగ్ చేసేవారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అది ఎక్కడా కనిపించలేదు. ఆల్మోస్ట్ ఓవరాల్గా ఈ మ్యాచ్లో 3+ ఉందనుకుంటా వాళ్ళ రన్ రేటు. సో ఆఫ్టర్ టీ అయితే జడేజా అయితే ఫస్ట్ ఓవర్ వేశాడు. అండ్ ఆ ఫస్ట్ ఓవర్ వేసిన ఫస్ట్ బాల్కే ఓలీ పోప్ని అయితే అవుట్ చేశాడు. ఓలీ పోప్ వికెట్ అయితే క్రూషియల్ వికెట్ అనే చెప్పాలి, ఎందుకంటే సెట్ అయి ఉన్నాడు. కొంచెం ఆ బ్యాట్స్మెన్ ఏంటంటే సెట్ అయ్యాక మ్యాచ్ని ఏవే తీసుకెళ్ళగలిగే బ్యాట్స్మెన్. సో అలాంటి బ్యాట్స్మెన్ని మనం టీ తర్వాత ఫస్ట్ బాల్కి అవుట్ చేయడం ఒక మంచి పరిణామం అని అనుకోవాలి. అండ్ చూసుకుంటే ఆ బాల్ చాలా స్లైట్గా టర్న్ అయింది. ఫుల్లర్ లెంత్ వేశాడు జడేజా.
అండ్ మిడ్ ఆన్ నుంచి కవర్ మధ్య డ్రైవ్ చేద్దాం అనుకున్నాడు ఒలీపోప్, బట్ జస్ట్ స్లైట్గా టర్న్ అయింది అండ్ ఆ స్లైట్ టర్న్ ఒలీపోప్ నుంచి అవుట్ సైడ్ ఎడ్జ్ ఇండ్యూస్ చేసింది అండ్ ఎక్సలెంట్ క్యాచ్ బై మన ధ్రువ్ జురెల్. సో ధ్రువ్ జురెల్ అయితే రిషబ్ పంత్కి సబ్స్టిట్యూట్గా వచ్చాడు, ఎందుకంటే రిషబ్ పంత్కి స్లైట్ ఇంజరీ ఉందంట. సో బీసీసీఐ ట్వీట్ ప్రకారం అయితే ప్రస్తుతానికి మరీ అంత వరీ అవ్వాల్సిన ఇంజరీ అయితే కాదు, ఈజ్ ఫిట్ టు బ్యాట్. లెట్స్ సీ ఏం జరుగుతుందో. అండ్ ఒలీపోప్ అయిన తర్వాత బెన్ స్టోక్స్ వచ్చాడు. బెన్ స్టోక్స్ ఇనీషియల్గా కొన్ని బాల్స్ సర్వైవ్ అవ్వడానికి ట్రై చేశాడు, బట్ లేదు ఇది వర్కౌట్ అవ్వట్లేదు అనిపించింది. ఆ తర్వాత కొంచెం తన న్యాచురల్ స్టైల్లో కొంచెం హిట్ చేయడానికి ట్రై చేశాడు, ఒక 2-3 ఫోర్స్ అయితే వచ్చాయి, బట్ ఆ తర్వాత మళ్ళీ షెల్లోకి వెళ్ళిపోయాడు. అండ్ బెన్ స్టోక్స్ అయితే కొంచెం స్ట్రగుల్ అవుతూనే బ్యాటింగ్ చేశాడు, ఎందుకంటే తనకి గ్రాయిన్ ఇంజరీ ఏదో సంథింగ్ ఉన్నట్టుంది. తనైతే పూర్తిగా ఫిట్నెస్తో ఉన్నట్టయితే లేడు. సో ఇంగ్లాండ్కి అయితే ఒక బౌలింగ్ ఆప్షన్ తగ్గే అవకాశం ఉంది. సో ఒకవేళ ఇంగ్లాండ్కి ఒక బౌలింగ్ ఆప్షన్ తగ్గితే మేబీ అప్పుడు మనం షోయబ్ బషీర్ని కొంచెం అటాక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, ఇది మనం బ్యాటింగ్కి వచ్చినప్పుడు. సో ఈ డే 2లో చూసుకుంటే మనం ఇంగ్లాండ్ని ఎంత తక్కువకి రిస్ట్రిక్ట్ చేయగలిగితే అంత మంచిది. మెయిన్లీ మనం జో రూట్ని ఎంత త్వరగా అవుట్ చేయగలిగితే మనకు అంత మంచిది, ఎందుకంటే జో రూట్కి లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో చాలా మంచి రికార్డ్ ఉంది. సో జో రూట్ ఈస్ ద కీ వికెట్ ఫర్ అస్ టుడే. సో ఈ రోజులో నాకు హైలైట్స్ మూమెంట్స్ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి వేసిన బాల్ ఉంది కదా, సో జాక్ ర్యాలీని అవుట్ చేసిన ఆ బాల్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో దట్ వాస్ ది హైలైట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ ఇంకొక హైలైట్ మూమెంట్ చూసుకుంటే గిల్లేమో నితీష్ కుమార్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తూ బాగుందిరా మామ, బాగుందిరా మామ అంటున్నాడు, అది చాలా క్యూట్గా అనిపించింది. సో దట్ వాజ్ వన్ మోర్ హైలైట్ ఆఫ్ ది డే. అండ్ ఇంకొక హైలైట్ అయితే సిరాజ్ ఏమో జో రూట్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తున్నాడు, వేర్ ఈజ్ బ్యాస్ బాల్, ఐ వాంట్ టు సీ బ్యాస్ బాల్ అని చెప్పి. సో ఇవైతే నాకు ఈ రోజులో అయితే హైలైట్ మూమెంట్స్ అనిపించాయి. సో మరి మీరేమనుకుంటున్నారు, మీకేం హైలైట్స్ మూమెంట్స్ అనిపించాయో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండ్ వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.